ఒక సామాన్య మానవుడు భవిష్యవాణి నుండి పుటమును చెంపి నవిలి మృంగివేసినాడా? ఎక్కడా మానవుడు? అక్కడున్నాడు ప్రభు. ఇప్పుడే సురేష్ కొండేటి మొట్టమొదటిసారిగా యాక్ట్ చేసిన అభిమాని ట్రైలర్ చూశాను. ఒక అభిమాని టైటిల్ పెట్టడం చాలా ఆరోగ్యకరంగా ఉంది. ఎందుకంటే అభిమాని అంటే ఫస్ట్ డే మిడ్ నైట్ షోకి వెళ్ళి ఫస్ట్ షోనే చూసేసి కాగితాలు ఇవి విసరటమే కాదు, ఏ హీరో అయితే అభిమానిస్తున్నాడో ఆ హీరో యొక్క క్వాలిటీస్, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని చేసే సేవా కార్యక్రమాలు కానీ, వాళ్ళు చేసే మంచి పనులు కానీ, వాళ్ళు ఎలా కష్టపడి పైకి వచ్చారని కానీ, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ మిగతా వాళ్ళకి చెప్పటమే ఈ ప్రాజెక్టుల ఉద్దేశం అని చెప్పాడు. అది చాలా కేవలం అభిమానంగా సినిమా చూసి సపోర్ట్లు కొట్టడం కాకుండా హీరోకున్న మంచి లక్షణాలు, మంచి సమాజ సేవకు కానీ దీనికి కానీ ఉపయోగపడే పనులు అందరికీ తెలిస్తే అదొక స్ఫూర్తిగా ఉంటుందనే ఉద్దేశం తీసాడు అనుకుంటున్నాను. తప్పకుండా ఈ పిక్చర్ అందరూ చూస్తారు అండ్ అందరు హీరోల అభిమానులు తప్పకుండా చూస్తారు. తప్పకుండా ఈ చిత్రం ఫస్ట్ టైం చేశాడు కనుక డైరెక్టర్కి, హీరోకి, ఆ అమ్మాయికి అందరికీ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. ఈరోజు అభిమాని మూవీ గ్లిమ్సే దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం చాలా ఆనందకరం. ఈ అభిమాని మూవీలో ముఖ్య పాత్రలో సురేష్ కొండేటి గారు యాక్ట్ చేశారు. చాలా బాగా వచ్చింది ఫిలిం. అలాగే జైక్రిష్, అక్షా ఖాన్, ఇంకా బలమైన వ్యక్తి అజయ్ ఘోష్ గారు, అన్నపూర్ణమ్మ గారు యాక్ట్ చేశారు. ఈ రోజున ఇది గ్లిమ్సే రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం చాలా సంతోషం. సురేష్ గారు ఈ సినిమాలో మెయిన్ లీడ్గా యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీతో నా జర్నీ ఇలాగే ముందు కొనసాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాకి నిర్మాతలుగా ఎస్కే రెహమాన్ గారు అండ్ సాంబశివరావు గారు ప్రొడ్యూస్ చేశారు. సో వారికి కూడా నా మాట నమ్మి దీంట్లో ఇన్వెస్ట్ చేసినందుకు కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ అక్సా ఖాన్ని. సో ఈరోజు మా అభిమాని మూవీ గ్లిమ్స్ రాఘవేంద్రరావు గారు చేతుల మీదుగా లాంచ్ అవ్వడం జరిగింది. మా అందరికీ మొత్తం టీంకి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, రాఘవేంద్రరావు సార్. మీ విషెస్ ఎప్పుడు మాకు ఇలానే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ మూవీలో ముఖ్య పాత్రలో ఉన్న సురేష్ కొండేటి సార్ ఉన్నారు, నేను లీడ్గా ఉన్నాను. సార్తో వర్క్ చేయడం నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. సురేష్ సార్ ఎప్పుడు నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు, చాలా ఇయర్స్ నుంచి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఆయన బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడు ఇలానే ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు రాము సార్, ద డైరెక్టర్ ఆఫ్ ద మూవీ, ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మీ అందరి తరపు నుంచి మాకు ఇలానే సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ కావాలి మా టీమ్కి అండ్ మా మూవీ అందరికీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. రాఘవేంద్ర గారితో నా పరిచయం దశాబ్దాల నాటిది. సో అలాగే నేను డిస్ట్రిబ్యూటర్గా ఎస్కే పిక్చర్స్ బ్యానర్ స్థాపించినప్పుడు ఆయన దర్శక పర్యవేక్షణలో రూపొందిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమాని వెస్ట్ గోదావరికి డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశం నాకు కల్పించారు. అప్పుడే ఎస్కే పిక్చర్స్ పుట్టింది. సో నా మొదటి సినిమా డిస్ట్రిబ్యూటర్గా నాకు పునాది వేసింది రాఘవేంద్ర గారే. రాఘవేంద్ర గారు దత్తు గారికి రికమెండ్ చేసి ఆ సినిమాని నాకు ఇప్పించడం జరిగింది. అలాగే అదే సినిమా ద్వారా ఇప్పుడు సెన్సేషనల్ వరల్డ్ వైడ్గా నెంబర్ 1 దర్శకుడు రాజమౌళి గారు కూడా ఆ స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతోటే ఆయన పరిచయం అయ్యారు దర్శకుడిగా. సో ఆ సినిమా నేను డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా ఇప్పటికీ మర్చిపోలేంది.
సో అంత అద్భుతంగా బ్లాక్ బస్టర్ అనే సినిమా ఆ రోజుల్లో సెన్సేషన్ అయింది. ఆ సినిమా తర్వాత ఎన్నో అందరు హీరోలు, అందరు అగ్ర హీరోల సినిమాలు, దాదాపు 80 సినిమాలు నేను డిస్ట్రిబ్యూషన్ చేయడానికి పునాది వేసింది ఒక రకంగా రాఘవేంద్ర గారు అని చెప్పుకోవచ్చు నా కెరియర్లో. సో ఆయనకి ఎప్పుడూ ఆ జన్మంతో నేను రుణపడి ఉండాల్సిందే. సో అటువంటి రాఘవేంద్ర గారు ఈరోజు ఈ అభిమాని అనే సినిమా ఫస్ట్ గ్లింప్స్, ఎందుకంటే నేను ఆర్టిస్ట్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను. సో ఆయన హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన వెంకటేష్ బాబు కానీ, అలాగే మహేష్ బాబు కానీ, అలాగే అల్లు అర్జున్ కానీ ఇప్పుడు ఎంత సెన్సేషనల్ హీరోలు అయ్యారు తెలుసు. అంటే నేను ఆ రేంజ్కి ఊహించుకోవట్లేదు, మీరు కంగారు పడద్దు. నాకు పునాదిగా నాకు 100% నేను ఆర్టిస్ట్గా ఫస్ట్ బాపు గారి దర్శకత్వం వహించిన రాంబంటి సినిమా ద్వారా ఒక చిన్న క్యారెక్టర్ చేయడం జరిగింది. అలా తర్వాత కొన్ని క్యారెక్టర్లు చేసినా కానీ ఫస్ట్ టైం ఫుల్ ప్లెడ్జ్డ్గా ప్రధాన పాత్ర, అంటే హీరో అంటే బాగోదు కాబట్టి ప్రధాన పాత్ర లీడ్లో చేసిన సినిమాయే ఈ అభిమాని. మీ అభిమానులందరూ కూడా, అందరు హీరోల అభిమానులు కూడా ఈ అభిమానిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే రాఘవేంద్ర గారు నాకు బాగా ఎందుకు ఇష్టం అంటే, ఆయన వాళ్ళ ఫాదరు ప్రకాష్ రావు గారు ఎన్నో అద్భుతమైన సినిమాలు మనకి అందించిన విషయం తెలిసిందే. ఆయన దగ్గర చేయకుండా ఆయన కమలాకర్ కామేశ్వరరావు గారి దగ్గర, అలాగే దాని తర్వాత వి మధుసూదన్ గారి దగ్గర ఆయన పనిచేసి ఆయన మళ్ళీ నాన్నగారి దగ్గర నుంచి ఆయనకంటే అద్భుతమైన పేరును దర్శకుడిగా ఆయన రాఘవేంద్ర గారు సంపాదించుకున్నారు. నిజంగా చెప్పాలంటే అంటే ఆ బ్రాండ్తో వచ్చాను నేను కాదు, నేను ఇండివిజువల్గా ఎదగాలనే ఉద్దేశంతో ఆయన ఆ సినిమాలు చేశారు. దాదాపు 100 సినిమాలు పైగా ఆయన డైరెక్షన్ చేశారు. ఎన్నో అవార్డులు అనుకున్నారు, ఎంతోమందికి ఆదర్శపాయంగా ఆయన నిలిచారు. అలాగే హీరోయిన్లందరికీ శ్రీదేవి గారి దగ్గర నుంచి చాలామంది హీరోయిన్లకి స్టార్డమ్ని తీసుకొచ్చిన వ్యక్తి రాఘవేంద్ర గారు. ఎంతోమంది హీరోయిన్లకి స్టార్డమ్ తీసుకొచ్చారు. అట్లాగే చాలామంది అమ్మాయిల్ని హీరోయిన్లు చేసిన వ్యక్తి రాఘవేంద్ర గారు. సో ఆ మహానుభావుడి చర్యల మీదుగా ఈరోజు నా ఫస్ట్ గ్లిమ్స్ ఈరోజు రిలీజ్ చేయడం, ఆ చర్యల రిలీజ్ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. 100% ఈ సినిమా మిమ్మల్ని ఎవరిని నిరుత్సాహపరచదు. దాదాపు 6 సంవత్సరాల నుంచి నన్ను వెంటబడిన మా రాంబాబు గారు ఈ సినిమా డైరెక్టరు, ఆయన మ్యూజిక్ డైరెక్టరు, ప్లస్ ఫస్ట్ టైం డైరెక్షన్ చేశారు. సో నేను కథ విని చాలా బాగుంది అనుకున్నా, కానీ చేయడానికి నేను ఎక్కువ ఫస్ట్ భయపడ్డాను. ఎందుకు మనకు ఇప్పుడు అవసరం అని చెప్పి అలా దాటేస్తే లేదు 6 ఏళ్ల పాటు ఆయన నన్ను వెంటబడేది ఇస్తే అది ఈ రకంగా కార్యదాలు దాచడం, రాఘవేంద్ర చేతుల మీద రిలీజ్ అవ్వటం. అలాగే ఈ సినిమాలో చేసిన అక్సా ఖాన్ కూడా ఆమె వెరీ గుడ్ డ్యాన్సరు, మంచి ఆర్టిస్టు. ఆవిడ వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు ఆవిడ. సో తను కూడా ఈ సినిమాలో చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ సినిమాలో నటించిన మిగతా వాళ్ళందరూ కూడా పేరున కృతజ్ఞత తెలుపుకున్నారు, సపోర్ట్ చేసిన నిర్మాత గారికి. అలాగే ఈ సినిమాలో ఇంకో పాత్రలో చేసిన జయకృష్ గారికి, అట్లాగే మెయిన్ చెప్పాలంటే ఇంపార్టెంట్, నాతో ఈక్వల్గా ఉండే అద్భుతమైన క్యారెక్టరు అజయ్ ఘోష్, యముడు పాత్ర ఆయన చేయడం జరిగింది. ఎందుకు నాకు యముడు బాగుంటుందని మా డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు అజయ్ ఘోష్ గారు బాగుంటుందని సలహా ఇచ్చాను. సో ఆయనతో మాట్లాడితే ఒక ఫోన్ కాలే, ఎప్పుడు రమ్మంటారు షూటింగ్ అని అన్నారు అన్నగారు అని. సో ఆయన రావటం, అజయ్ ఘోష్ ఈ సినిమా ప్రాణం పోశారు. అలాగే అన్నపూర్ణమ్మ గారు నాకు చాలా ఇష్టమైన అమ్మ, అందరికీ అమ్మే ఆవిడ. సో అందరి హీరోలకి అమ్మే. సో ఈరోజు ఆవిడ ఈ సినిమాలో చేయడం, నాకు నాయనమ్మగా అన్నపూర్ణమ్మగా నటించడం చాలా సంతోషంగా ఉంది. సో ఈ సినిమా తప్పకుండా మీరు చూసి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి గారు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ఇలా అందరి హీరోలతోటి సినిమాలు చేసిన రాఘవేంద్ర గారు నా గ్లిమ్స్ రిలీజ్ చేయడం మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.